నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం. నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం. అరే పిల్ల అయితే పిల్ల మళ్ళీ అట్లా చేస్తున్నావు. నేను చెప్తున్నా ఫస్ట్ నువ్వు ఫస్ట్ అరే ఏంది ఆ పిల్ల నాకు కావాల్సిందే. నువ్వే చేసుకోరా నాయన, నాకు వద్దు పో అన్నా. నువ్వు ఒక్కని వచ్చి నాతో కూర్చొని మాట్లాడు. నేను ఇంకేం చేయలేనన్నా. కావాలన్నా దగ్గరికి వెళ్ది అన్నేమో చెప్తుండు. ఆ పిల్ల కావాలన్నా. ఎందుకు ఏడుస్తున్నావు నాయన? నాకు ఆ పిల్ల కావాలన్నా. ఏంది భయ్యా ఏడికని పట్టుకోవాలి? అరే విజయ్ ఏడుస్తుంది. విజయ్ పిచ్చా పిల్లంటే నాకు పిచ్చండా. మన్నించమంటూ అడగనులే. అలా చేసుకోరా మేము లేకపోతే ఉండలేనంట. అంతా ఏడ్చేది ఎందుకురా నాయన? నువ్వు ఆ పిల్ల ఒకటి చెప్తుంది, ఈడొకటి చెప్తాడు, లాస్ట్ నేను అవుతున్నా, పిచ్చోని అవుతున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో గైస్ ఇవాళ ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు మనకి ఏంటి అంటే ప్రాంక్ చేయండి, డేర్ చేయండి అని చెప్పి మస్తు కామెంట్లు వస్తున్నాయి. ఇవాళ ఏదైనా కూడా మనం డేర్ చేయాలి. నువ్వు ఇస్తావా నేను ఇవ్వాలా? వచ్చిందండి వయ్యారి. మంచి డేర్ మేమే ఇస్తాం. డేర్ చేయాలంటే మాకు డేర్ చేయాలంటే మినిమం డేర్ ఉండాలి. మినిమం డేర్ ఉండాలి. అరే ఒకటి గమనించినావా? ఇన్ని రోజులు రాకరాక వచ్చి మనకే డేర్ ఇస్తుంటే నాకు అది అర్థమైతే లేదు. పెళ్లి వీడియోలలోనేమో రాలేదు, ఇప్పుడు గొడవ చూసేసి వచ్చింది. నేను మాట్లాడాలనుకోవట్లేదు గైస్. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఏమో మరి నీకే తెలవాలి. నీకే మంచి అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు రాలే మరి? నీకు అర్థమైతే నాకు అర్థమైపోయింది మెల్లగా. ఆడ ఎస్కేప్ అయింది, ఈడ కొట్లాటలైతే అని చెప్పేసి నాకు తెలిసి ఈమె పుల్ల పెట్టింది అనిపిస్తుంది వాళ్ళకి. సరే మరి ఎట్లాంటి ప్రాంక్ ఇస్తావు చెప్పు. నేను చెప్తాను, మీరు అన్నం పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉండండి. నేను కాల్ లో ఉంటా. నేను ఏం చెప్తే మీరు అలా యాక్టివ్ చేయాలి. నేను చేయను. అట్లయితే కొట్లాట్లయితే ఆ పనులు కూడా తోమొస్తారు లేదు. చిన్న చిన్న డేర్లు కూడా చేయలేరు. మంచిగా అది గలీజ్ వాళ్ళు జరుగు నేను చెప్పినాడు చెయ్యి మంచిగా ఉంటది. అది కొట్టుడు అంటే మాకు అలవాటు. మాకు అదే కావాలి. సరే చెప్పు ఎట్లా చేయాలి చెప్పు. ఎక్కడ ఏడ కంటెంట్ ఏంది, ఏడ చేయమంటావు? ఎక్కువ జనాలు ఉండే ప్లేస్ లోకి వెళ్ళాలి. ఓకే జనాలు ఉంటారు. ఓకే నేను కాల్ లోనే ఉంటా. నేను చెప్పేది యాక్సెస్ అక్కడ అన్నం పర్సన్ దగ్గర చేయాలి. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. కానీ మంచి పబ్లిక్ ఉన్న ప్లేస్ అంటే డేర్ అన్న. అదే ఏడ చేద్దామని రెస్టారెంట్ అట్లాంటివి ఏమైనా వెళ్దామా? అది ఎందుకు వచ్చిండు? చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చినా నీడు? నీకు మొన్న అప్పుడు వచ్చినాయి కదా ఇంటి దగ్గర, నువ్వు ఏం ఆలోచించావు అసలు నా గురించే? ఏం ఆలోచించాలి? నేను అమ్మాయి అంటే ఇష్టమని చెప్పినా నీకు, ఆ రోజు నీకు చెప్పినా. సరే గానీ నా దోస్తులు నీ దోస్తులు ఎందుకు పట్టుకొని వచ్చినా, వాళ్ళతో పని ఉంది బరాబర్. ఏం చేస్తావు? ఏం చెయ్యాలో చూపిస్తా. అరే పిల్ల కావాలి. నాకు పిల్ల ఇస్తా. ఆ పిల్లకి ఒక మాటను కొట్లాడదామని వచ్చినావు, అలా పట్టుకొని వచ్చినావు అంటే ఏం చెయ్యాలో అది నేను చెప్తా. అప్పుడు నీకు కొట్లాడాలో ఏం చేయాలో చెప్పిస్తా. వచ్చినావు సింగిల్ గా వచ్చినా. సింగిల్ గా వచ్చినావని అందు గురించి వీళ్ళతో పాటు వచ్చినా. వస్తా ఉట్టిగా తన్నులు తిని పోతావు. నేను తన్నులు తినకపోయినా నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల గురించే నేను వచ్చిన. నువ్వు ఆ పిల్ల గురించి నువ్వు మర్చిపో, లేదంటే నేను ఏం చేపిస్తా. ఏం చెయ్యాలి నువ్వు చెయ్యింది లేపుతున్నావు. ఏందో ఫస్ట్ మాట్లాడు కదా. ఏంది ప్రాబ్లం ఏంది? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంది ప్రాబ్లం ఏంది?
నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టము. ఎవరు? నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం. అరే నాకు. పిల్ల అయితే పిల్ల దగ్గర పోరా, పిల్ల కావాలి. మళ్ళీ అట్లా చేస్తున్నావు. కాలు పెట్టి పక్క జరుగు. ఆ? నీ నాకు ఆ ప్రాబ్లం పిల్ల ఏంటి? కావాల్సిందే, అందు గురించే ఎవరు? నేను ఆ పిల్ల కావాల్సింది కానీ నేను మా- తనని తిన్నా, నాకు కావాల్సిందే. ఇట్లా ఇదే ఎందుకు తనలో తింటావు చేది? పిల్ల కావాలంటే పిల్ల దగ్గర ఇడికి ఎందుకు వస్తుంది? నీకు మొన్న చెప్పినా లేదా? అన్న ఆ పిల్ల చెప్పు, దగ్గర నీకు మొన్న పోవడానికి చెప్పినా కూడా లేదా? పరువు తీయకూడదు అనేసి నేను తీయలేదంట. నా పరువు ఎందుకు తీస్తున్నావు రా భయ్? మన నేను ఇంటికి పరువు వచ్చి పరువు తీయట్లేదన్నా. తీస్తున్నావు. ఇంటికి వచ్చి పరువు నేను మీ తీస్తున్నావు. పరువు తీయట్లేదు. మరి ఏం చేస్తున్నావు? మీ వీడియోలు చూసి అరే చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను మీరు చెప్తున్నా ఏదో ఫస్ట్ మంచి పని చేస్తారనుకుంటున్నారు. అరే నువ్వు ఫస్ట్ అరే ఏంది? కాదు భయ్, మీరెందుకు వచ్చిర్రు? మాకు లేదేం లేదు. అంతో మీరు వచ్చి ఆడు ఏం మాట్లాడుతున్నావు ఆయనకి అర్థం కాదు. వాళ్ళు నా వెనకాల వచ్చారు. ఉట్టిగా మీరు వచ్చినందుకు అర్థం వాళ్ళు తింటాడు. నా వెనక వచ్చారు. నేను అడగడానికి బయలుదేరి వచ్చిన అరే ఇక్కడ. నేను చెప్తున్నా నేను నువ్వు చెప్పింది నువ్వు. నేను ఆ పిల్ల గురించి వచ్చానన్న. దేనికి వచ్చినావురా నువ్వు? నాకు ఆ పిల్ల కావాలి. అయ్యా పిల్ల అనుకో పోరా రా. నాకు ఆ ఈడికి వచ్చి పిల్ల ఏం చేస్తావు? ప్రాణంగా ప్రేమించానన్న. మా దగ్గరికి వచ్చి ఏం నాకు మాట్లాడతావు? పిల్ల మేము కావాలి. చేస్తాం కదా, ఈడు. కామెడీ అనిపిస్తుంది తెలుసా అని చూస్తుంటే. అది చేస్తే అట్లా ఉంది మరి, కామెడీ ఉంది మరి అది చేసేది. నాకు ఆ పిల్ల కావాలని. అది కామెడీ తింటావు తన్నులు ఇప్పుడు కాలి పిల్లలు తింటావు. ఆ పిల్ల మొన్ననే ఇచ్చిపెట్టాడు నిన్ను తను మొన్ననే కొట్టకుండా ఇచ్చిపెట్టాడు నిన్ను. నా కొడతారని సార్ నా వెనక మనుషులు తీసుకొచ్చాను నేను. ఎవరు? ఇప్పుడు ఏం వాళ్ళు చేస్తారు? కొడతా. వాళ్ళు నోడు కొడతా. వాళ్ళు కొట్టినా నేను కొడితే పడతా. ఎవరు? ఎట్లన్నా కొడతా. ఎవరు కొడతారా? నిచ్చెనేసి మరి కొడతా. అరే నీ పిచ్చోడు విజయ్ చేయి తీసి మాట్లాడు. ఆగు ఆగు. నేను ఒకటే చెప్తున్నాను అన్న. అన్న నువ్వు పెద్ద అన్నమైన నీకు కూడా చెప్తున్నాను. ఏంది చెప్పు. ఆయన నువ్వు సంజాయిస్తావా నీకు సంజాయించాలా? అరే ఏంది ప్రాబ్లం ఏం చెప్పరా ఫస్ట్. నేను ఆ పిల్లకి గాఢంగా ప్రేమించాను. నాకు ఆ పిల్ల కావాలి. కాదనోడు అన్నాడు. నాకు ఆ పిల్ల కావాల్సిందే. ఈయన ఆయన ఏం ఆయనకి నువ్వు చేస్తాడు? బరాబర్ చెప్పు. ఎవరు చెప్పు? ఆయనకి విడిచిపెట్టమని ఆయనకి చెప్పు. ఇష్టం, ఆయనకి ఇష్టం. ఆయనకి ఆ పిల్ల నాకు కావాల్సిందే. నువ్వే చేసుకోరా నాయన, నాకు వద్దు పో. అన్న నేను ఒక మాట నాకు వద్దురా అన్న, నేను ఒక నాయనా. మాట చెప్పనా అరే నాకు వద్దురా అంటే నాకెంక అన్న, పడతావు. నేను మీ వీడియో అరే, చూసి కాదు ఆ పిల్లని ఫోన్ అన్న చేసి ఒక్క మాట అన్న. ఆ పిల్లని ఫోన్ చేయమన్నా చేసిందా నీకు? అన్న ఫోన్ చేస్తుందన్న. ఏమన్నా? ఫోన్ చేసింది మాట్లాడింది. అది ఏమన్నది? ఏం మాట్లాడిందో ఏమన్నది? నేను తర్వాత చెప్తా. తర్వాత చెప్పాను పీకెన్కి వచ్చినా ఇప్పుడు. అన్న నేను వీళ్ళ వీడియోలు చూసి ఆ వీడియోలో ఎంత మంచితత్వంగా ఉందంటే చాలా చాలా మంచిగా ఉంది. అలాంటి వీడియోలు చూసి కూడా ఇక్కడికి వస్తే ఆ పిల్లకి ఒకటి చేయండి అంటే నువ్వు అదే అంత మర్యాదతో మంచోడండి. అదే మర్యాద నువ్వు మాట్లాడితే అదే ఏం మర్యాద నీకు చేస్తున్నారు? ఇస్తుంది. నీకు అంత అదే మంచితనం మర్యాదతో ఉంటే నువ్వు మాట్లాడుంటే నీకు అదే నువ్వు మర్యాద నీ ఇస్తుంది. నీ మనసులో అంతగానం ఉంటే వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకొచ్చినావు? నువ్వు ఒక్కని వచ్చి నాతో కూర్చొని మాట్లాడు. నేను ఇంకేమి చేయలేనన్నా. ఏడుస్తాడు, నవ్వుతాడు, బాధపడతాడు. ఆ చెప్పు. నాకు ఆ పిల్ల కావాలన్న. రా, ఇట్లా దగ్గరికి వెళ్ది అన్నయ్య చెప్తుండు. ఆ పిల్ల కావాలన్న. ఎందుకు ఏడుస్తున్నారు నాయన నువ్వు ఒకటి? అరే నిజంగా నాకు ఆ పిల్ల కావాలన్న. మరి ఏంది భయ్యా ఏడికని కాలు పట్టుకోవాలి? పట్టుకోవాలి. అరే ఏంది అరే భయ్యా? అరే విజయ్ ఏడుస్తుంది విజయ్ పిచ్చ. ఆ పిల్ల అంటే నాకు పిచ్చన్న. మనసా మన్నించమంటూ అడగనులే. అరే, అరే ఏదో ఒకటి అన్నా ఇట్లయితే కాదు, ఏదో ఒకటి చేయాలన్నా. ఇక్కడ చెప్పన్నా. ఆ ఏం చెప్పాలి? పిల్ల కావాలన్న. అరే చేసుకోరా నాయన మేము పిల్ల లేకపోతే నేను ఉండలేనన్న. అంత అన్నా ఏడ్చేది ఎందుకురా నాయన నువ్వు? ఎందుకు అరే నీకు ఏడుస్తున్నావు? ఇగో అన్నా, ఒక నిమిషం ఆగు. కొంచెం లోపలికి పో. ఆగు, ఆగు. కావాలంటే నాకు అందులో ఈ గుండెల్లో అంతా నాటిపోయిందన్న. కొంచెం అవుతావా? ఆ పిల్ల కావాలి. సరే మనం మాట్లాడదాం ఆగు జరా. మనం మాట్లాడదాం చెప్పేది జరా. విను. చెప్పన్నా. నేను ఇంతసేపు మజాక్ అనుకున్నా కానీ నువ్వు నీ చూస్తే నాకు వేరే అనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం. అంతేగాని నువ్వు ఇట్లా మరి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? ఇదే వచ్చి నువ్వు మాట్లాడతా అయిపోతుంది కదా. నేను ఒక్కడిని నీతో లొల్లి చేయాలనుకుంటే అవ్వదన్న. కానీ వీళ్ళిద్దరు లొల్లి మేము లొల్లి పెట్టుకుంటాం కాదు. కూడా ఏం అడగలేదన్న. నువ్వు వచ్చి గల్లా పట్టుకుని అరే. అన్నులు తిన్ను. నేనే అడుగుతామనేసి నేను వచ్చినా మీరు కొట్టినా చేసినా నేను ఎలాగైనా పిల్ల నేను మర్చిపోలేను. సరే ఓకే, నాకు ఆ పిల్ల కావాలన్న. నువ్వు ప్లీజ్ అన్న. సరే బాధపడకు బాయ్, ఏదో ఒకటి చేద్దాం. నిజంగా ఒకటి అడుగుతా బాధపడకు. చెప్పు. నిజంగా ఒకటి అడుగుతా చెప్పు. ఆ పిల్లని లవ్ చేస్తుందా? చేస్తుందన్న.
పక్క పక్కా నిజంగా ఉందా? ఉందన్న. ఆ పిల్ల వేరే మాట్లాడుతుంది, ఈయన వేరే అదే మాట్లాడుతున్నాడు. అందుకనే అడుగుతున్నాను, నేను క్లారిటీ వస్తలేదు నాకు మాట్లాడిన ఉందన్న. దాంట్లో. ఆమె చెప్తుందన్న. ఇప్పుడు ఆమె- తర్వాతే ఆమె ఇప్పుడు చెప్తుందన్న. ఒక పని చేస్తాం, నిన్ను ఆల్రెడీ తీసుకొని పోతా, నేను తీసుకుపోతా, ఓకే అన్న. ఆ ఇంట్లో కూర్చోబెడతా. ఓకే అన్న. ఆమె గనక ఆ. నాకు ఇష్టం నేను చేసుకుంటా అన్నది అనుకో, వాళ్ళ అయ్యని ఏమన్నా చేశాను ఉవ్వడనుండని మేము చేస్తాం నీ పెళ్లి. ఇలా ఏమన్నా కానీ నీకు పెళ్లి చేస్తా. ఓకే. అగర్ ఆమె గనక నాకు తెలియదు, వీడు వద్దు, నాకు ఇష్టం లేదు అన్నది అనుకో, పొట్టు కొడతారా నిన్ను మాత్రం చెప్తున్నా నేను. కొట్టకు ఏ ఏడుపు ఆ రోజు నిజంగా నేను ఏడవాల్సి అక్కడి నుంచి వస్తుంది. వెళ్ళే వెళ్ళిపోతానన్న. ఆ? వెళ్ళే పక్క వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతానన్న. నేను నీకు సాయం చేస్తా, ఆడికి నేను మీకు తీసుకుపోయి help చేస్తా. ఆ పిల్లతో మాట్లాడిపిస్తాము, ఓకే అన్న. ఆ పిల్లకి గానీ ఇంట్రెస్ట్ లేదు, నువ్వు మాట్లాడు, ఆ పిల్లతో ఓకే. కన్విన్స్ చేసుకో, మా ముంగడ ఓకే. అడుగు. ఓకే. ఇప్పుడైతే ఆ పిల్ల నీ మీద ఇంట్రెస్ట్ లేదనే చెప్తుంది క్లియర్ గా, నువ్వు అంటే ఇష్టం లేదనే చెప్తుంది. ఇంతకు ముందు మీ మధ్యలో ఏముందో నాకు తెలియదు భయ్, అలాగే. కానీ ఇప్పుడు ఏమంటుందంటే నువ్వు అంటే ఇంట్రెస్ట్ లేదనే చెప్తుంది. నిన్ను చూస్తేనేమో నువ్వు ఏడుస్తావు, నువ్వు వచ్చి కాలు పట్టుకుంటావు, నువ్వు ఇది చేస్తావు. కానీ మీరు అక్కడికి వెళ్ళాక అడిగిన తర్వాత ఆ పిల్ల మనసులో నేను లేకపోతే నేను బరాబర్ వెళ్ళిపోతాను అన్న. పక్కా వెళ్ళిపోతాను. అట్లనే వెళ్ళిపోవాలి. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ వచ్చి వేలు రచ్చ ఆమె ఏం పెట్టొద్దు, నేను ముందే చెప్తున్నా నేను. చేయను, బరాబర్ ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. కదిలించడం, మిమ్మల్ని కనిపించను కూడా. ఏదో ఒకటి చేద్దాం విజయ్, ఇది ఎందుకంటే మనోడు నేనేదో మజాక్ అనుకున్నా కానీ సీరియస్ గా ఎమోషన్ అవుతుంది. మొన్న కూడా ఇట్లా పడితే మొన్న కూడా మనకు అర్థం కాలేదు. మొన్న ఏదో అనుకున్నా కానీ ఇక ఎంత ఏడిచి అంత బాధపడుతున్నంటే ఏదో ఒకటి చేద్దాం తీ. మరి ఎట్లా సోలాపూర్ సోలాపూర్ వస్తావా, లేకపోతే అలా నీటికి పిలిపియాలా? లేకపోతే వాళ్ళని వీళ్ళకి పిలిపిద్దామని పిలిపించి మాట్లాడిద్దాం. కాదు, ఇప్పుడు నువ్వు సోలాపూర్ లో ఉంటావా, హైదరాబాద్ లో ఉంటావా? నువ్వు నేను సోలాపూర్ కదా, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. మరి ఆ పిల్ల ఎట్లా పరిచయం నీకు? ఆ పిల్లతో నీది కథ? హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు లవ్ ట్రాక్ మొదలైంది. అప్పటి నుంచి నేను ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, వీళ్ళు ఎప్పుడు కలిసిర్రు, ఏమైంది, ఇవన్నీ మనము ఒకసారి కూర్చొని మాట్లాడాలి. అది ఏం చెప్తున్నాడు అని దమాకుందా అంటే ఆడుంటా అంటే మీరు ఉంటా అంటే లవ్ ట్రాక్ అంటే సినిమా పిచ్చి ఉందా నీకేమన్నా? లేదండి. ఆమె హైదరాబాద్ వచ్చేటప్పుడు మాకు లవ్ లో అయిందన్న. ఆ లవ్ అలా అయినప్పుడు ఆమె అక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు అలా అయిందన్న. నాకు కొంచెం మెంటల్ ఏదో డిస్టర్బ్ గా అనిపిస్తుంది విజయ్, నువ్వు ఏమని అనుకో, నాకు కొంచెం తేడా కనిపిస్తుండు. కానీ ఒక్కసారి ఇది ఎక్కువ కావద్దంటే ఇడు మనతో ఈ జంజాడు పోవాలంటే ఒకసారి మనం అడిగి తీసుకోపోతేనే సెట్ అవుతుంది. అలా పిల్ల ముందు కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈయన వల్ల ఆ పిల్ల ఏమైనా సఫర్ అయినా కూడా ఆ పిల్ల చెప్తుంది, ఆ పిల్ల వల్ల ఏమైనా వీడి సఫర్ అయినా కూడా వీడియో కాల్ చేసి నాకు ఎవ్వడొద్దు, అది నా పాస్ట్, నాకు నేను లవ్ చేస్తానే చెప్పింది, చెప్పాను. అది వీడియో కాల్ లవ్ నేను చూడలేదన్న. అది కూర్చోబెట్టి చెప్తే ఆమె మనసులో మాట లేకపోతే నేను అక్కడి నుంచి బరాబర్ వెళ్ళిపోతా. ఫస్ట్ కొన్ని నీళ్ళు నోట్లోకి వెళ్ళి రక్తం వస్తుంది, కాలిపిల్లి దెబ్బలు తింటారు ఉట్టిగా. ఆమె వీడియో కాల్ చేసి ఓడే చెప్పింది, నేను ఆయన అంటే నేను లవ్ చేసిన, ఆయన అంటే నాకు ఇష్టమే ఉంది, కాకపోతే ఒకప్పుడు, ఇప్పుడు నాకు ఆయన ఇష్టం లేదు, అని నా పాస్ట్. ఆయన నాకు ఇష్టం లేదు, నాకు మీరే ఇష్టం అని చెప్పి నాకు చెప్పింది ఆ పిల్ల. కానీ తెలుసా ఆమె మీతో చెప్పిందన్న, అదే ముచ్చట నాతో చెప్పమని నేను కూర్చుంటున్నప్పుడు ఇప్పుడు అయిపోతుంది. ఇది డైరెక్ట్, ఇది ఈ వీడియో కాల్ ఇవన్నీ సెట్ కాదు, డైరెక్ట్ పిల్లతో మాట్లాడి. ఎందుకంటే వీడియో కాల్లో వేరే ఉంటుంది సినిమా, మనం డైరెక్ట్ కల్పించి మాట్లాడిపిస్తే వేరే ఉంటుంది, ఏదో ఒక క్లియర్ వస్తుంది విజయ్. అవసరమైతే పోదాం ఒకసారి, కార్ వేసుకొని పోదాం, సాయంత్రం వస్తాం. నీ లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, పోతే పోతే రాత్రి వరకు వచ్చేస్తాం, పోయి మాట్లాడితే ఒక రోజుకి అయిపోతుంది. అటు ఆ పిల్ల ఒకటి చెప్తుంది, ఈడొకటి చెప్తాడు, లాస్ట్ నేను అవుతున్నా, పిచ్చోని అవుతున్నా. పక్కన అరే నిజంగా చెప్తున్నా, మళ్ళా నిన్ను ఒక్కని వేసుకోదామన్నా. నిన్ను కనుక డిక్కిలేసి కొట్టిందనుకో, కార్ డిక్కిలేసి మంచిగా ఉండడానికి ముందే చెప్తున్నాను. అర్థమే ఏమో అనుకుంటున్నాను, నా గురించి నీకు అర్థమైతే లేదు, అది కనుక అబద్ధం అని తేలాలి కానీ నీకు చూపిస్తారా సుక్కలు. ఆ పిల్లలో నుంచి నా పేరు రాకపోయినా నేను అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. ఆ పిల్ల ఓకే అంటే ఆ పిల్ల ఓకే అన్న అనుకో, అలా అయ్యేదో మాట నేను నీ పెళ్లి చేస్తాను, నేను నీకు పెళ్లి చేస్తారా బైక్. అది గారు కాలే అనుకో, కొడుకా చూడు చెప్తున్నా, కిందికి మీకు జీరుతా నేను కార్లో డిక్కిలేసి కొడతా నేను, అర్థమవుతుందా? ఇప్పుడు నిన్న వీడియో తర్వాత ఆ పిల్ల ఫోన్ చేసిందా నీకు? అది చూసి చేసింది, ఏమన్నా చేసి ఇట్లా నేను వీడియో కాల్ మాట్లాడాను, మళ్ళీ లైఫ్ రావద్దని చెప్పి చెప్పలేదు ఆమె.
అంటే చెప్పింది కానీ నాకు మనసే ఒప్పుకోలేదు. నేను అసలు విడిచిపెట్టకూడదు అనుకున్నాను. వీడు ఆ పిల్ల ఈయనకి వద్దని చెప్పింది, ఈడేమో వీడేమో వదులుతలేడు. ఒక్కసారి ఈయన బాధ ఏంటంటే నాకు ఆ పిల్లకి ఆగు బై, నీకు చెప్పనీకి రాదు, నేను చెప్తాను. ఈయనకి ఆ పిల్ల మీద ఇష్టం ఉంది, ఆ పిల్లకి ఇష్టం చచ్చిపోయింది. ఒకసారి ఈయన బాధ ఏంటంటే ఒకసారి నేను పోయి ముంగడ కూర్చొని మాట్లాడితే ఆ పిల్ల మనసు కరుగుతుంది, పాత ప్రేమ గుర్తుకొస్తుంది. నేను ఒకసారి నాకు ఒక టైం ఇస్తలేదు, ఆ టైం ఇప్పిస్తే చాలు అని అంటూ మాట్లాడుతుండు. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? బరాబర్ అంతే. ఎక్కడ ప్రేమ నీ ప్రేమ నీ ఎక్కడ ప్రేమ ఎక్కడ ప్రేమ ఎక్కడ దాన్ని బట్టి నువ్వు రావులాగా ప్రేమ అండి, అది పిచ్చి. మంచిదాన్ని పట్టుకుని ఉండే ఇదంతా మాట్లాడగా ఈడు ఇష్టం అంటుంది, నిన్ను ఇష్టం అంటుంది, రావులాగా పిచ్చి. చెప్పు నెంబర్ 78931115. ఇది నా నంబర్ అన్న. ఫోన్ చేసి పిలుస్తాం నీకు, ఎప్పుడు రావాలో అప్పుడు సోలాపూర్ వెళ్ళిపోదాం. రైట్. కొట్టాలా నవ్వాలా ఏడవాలా నాకు అసలు ఏం అర్థం అవుతలే అని ముఖం చూస్తుంటే. మన దగ్గర ఉంటాయి అని ఒకటి కొట్టొచ్చు, ఏదో ఒకటి మాట్లాడొచ్చు. ఆడు కామెడీ ఆడు విజయాలు పాండి నువ్వు మంచి అవును ఈ మీడికి పోయింది అప్పటి నుంచి కొట్టాడంటే ఉరికిపోతుంది. తెలియదు ఏముంది మనకి, అదే నాకు తెలియని పంచాయతీలోకి నేను ఎలా వస్తాను? తెలియదా నీకు? చూస్తలేవా వీడియోలు రోజు? అంటే మన వీడియోలో చూస్తలేదా? చూసినావా? అట్లుంది ఏమన్నా సంకనా కానీ ఏమన్నా ఇది కానీ. నేనైతే మంచి ఇంట్లో కూర్చోండి వీడియో చేసే మూడు ఉత్సాహం అన్ని దొబ్బినాయి నాకైతే.